ఆంథోసైనిన్ అనే వర్ణద్రవ్యం ఉండటం వల్ల బియ్యం ఎరుపు రంగును పొందుతుంది. వర్ణద్రవ్యం మొత్తాన్ని బట్టి బియ్యం దాని రంగును పొందుతుంది. రెడ్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయినప్పటికీ రెడ్ రైస్ లో మాంగనీస్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాల్షియం శోషణలో మాంగనీస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎర్ర బియ్యంలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గించే ప్రక్రియలో ఇది ఉపయోగపడుతుంది. ఎర్ర బియ్యం తక్కువ గ్లైసెమిక్ విలువను కలిగి ఉంటుంది. అంటే ఇది రక్తంలోకి షుగర్ను నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ రోగులకు మంచిది. కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎర్రటి బియ్యంలో ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచుతాయి. ఇది బోలు ఎముకల వ్యాధి వంటి ఎముక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. ఎర్ర బియ్యంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది రక్తహీనత సమస్యను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.